హాయ్ హలో నమస్తే నేను మీ వెంకట్ అసలు ఏం జరుగుతుంది ఎవరిని కాపాడటం కోసం ఆ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మరి వార్డెన్ విషయం కానీ ఫ్యాకల్టీ కానీ అక్కడ ఆడపిల్లలు వాళ్ళంతా అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళ వాష్రూమ్స్ విండోస్ పైన అక్కడ సీక్రెట్గా కెమెరాలు పెట్టి వాళ్ళు రికార్డులు చేస్తున్నారనే విషయం ఇంతకాలానికి వాళ్ళు పట్టుకుంటే తిరిగి అక్కడ వార్డెను ఇదంతా కూడా ఆడపిల్లలే వీళ్ళే చేస్తున్నారని చెప్పి మాట్లాడుతుండడాన్ని ఎట్లా తీసుకోవాలి? ఆమెకు మైండ్ పోయిందా అనిపిస్తుంది నాకైతే. అదే ఇప్పుడు ఆ పిల్లలు అక్కడ ఆమె కూతుళ్ళు ఉండుంటే అర్థమయ్యేది బహుశా, లేదంటే మరి ఇంకా ఎట్లా అర్థమవుతుంది? ఆ ఉద్యోగం పోతుందనే భయమా? మరి మేనేజ్మెంట్ ఏమి స్పందించదేంటి? వాళ్ళు ఏమైనా ఫ్రీగా అకామిడేషన్ ఇస్తుర్రా అక్కడ ఇంజనీరింగ్ చదువుకునే ఆడపిల్లలకైనా? మెయిన్ అక్కడ సిఎంఆర్ మల్లారెడ్డి మేడ్చల్ కాలేజీలో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే కూడా అక్కడ వచ్చి వాళ్ళు మరి సరదాగా నవ్వుతున్నారట వచ్చిన ఎస్ఐ. అది ఎంత హృదయ విధాకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు మరి అక్కడ ఈవెన్ ఫ్యాకల్టీ కూడా కొంతమంది అక్కడ స్టూడెంట్స్నే బ్లేమ్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్స్ని అసాసినేట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా అలా చివరికి అక్కడ బయటపడుతున్నది ఏంటి? ఆ హాస్టల్లో ఆడపిల్లలకి ఫుడ్ తయారు చేసే వాళ్ళు వంట బ్యాచ్ వాళ్ళంతా కూడా అక్కడే వాళ్ళ ఆడపిల్లల వెనక వాళ్ళకి ఇవ్వడం ఏంటి అసలు? ఎటువంటి పరిస్థితి ఇది? ఆడపిల్లలు వాళ్ళు ఏమైనా చిన్న పసిపిల్లల? వాళ్ళు యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలు అక్కడ వాళ్ళంతా అకామిడేషన్ వాళ్ళకి హాస్టల్ ఇచ్చి ఆ పక్కనే వాళ్ళకి వంట చేసే వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఒక 10 మంది ఒక ట్రూప్ అక్కడ బ్యాక్ సైడ్ వాళ్ళ హాస్టల్ బ్యాక్ సైడ్ వాళ్ళకి అక్కడ రూములు ఇచ్చి ఆ దగ్గరలోనే వీళ్ళ వాష్రూమ్స్ ఉండడం ఉంటే మరి ఇప్పుడు అది బయటపడింది. ఇంతకాలానికి వాళ్ళు చూశారు కాబట్టి బయటపడి వెంటనే వాటికి ప్రీతి అనే ఆమెకు చెప్తే ఆమె తిరిగి వీళ్ళు మీరే వాళ్ళని చూసి ఇదైపోతున్నారు, అందుకే మీరు తిరిగి ఇట్లా చేస్తున్నారు, వాళ్ళని చూసి ఉండలేకపోతున్నారు అన్నట్టుగా ఆమె మాట్లాడుతుండడాన్ని అసలు ఎట్లా తీసుకోవాలి? ఆమెకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా అనిపిస్తున్నాడు ఆ వార్డెన్కి. అంటే కాలేజీ పరువు సింగినాదం ఇవి ఇక్కడ అవసరమా ఏంటి? కాలేజీ మరి ఆడపిల్లలకి కనీసం రక్షణ కల్పించలేని కాలేజీలు ఎందుకు పెడతారు? ఎవరిని ఉద్ధరించడానికి పెట్టారు? అంటే మీకు డబ్బులు లక్షల రూపాయలు వాళ్ళు కట్టే ఫీజులు ముఖ్యం, కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల భావోద్వేగాలు కానీ వాళ్ళ క్యారెక్టర్లు కానీ వాళ్ళ జీవితాలు ఏమాత్రం ముఖ్యం కాదా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు మనకు తలెత్తుతుందా లేదా? మనం ఎవరు అందులో లేకపోవచ్చు, కానీ ఎక్కడో దగ్గర మన వాళ్ళు కూడా చదువుకుంటున్నారు కదా. మన పిల్లలకి మన అన్నయ్యల పిల్లలకు మన సొంత బిడ్డలకు అట్లా జరిగితే మనం ఇంత బాధ్యత రాహిత్యంగా ఉంటామా? కానీ అక్కడ కొంతమంది ఫ్యాకల్టీ కూడా అది వాళ్ళే లేనిపోని కల్పించి చెప్తున్నారంట. ఏది అక్కడ స్టూడెంట్స్ ఆడపిల్లలు ఎంత ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. కొంతమంది బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళ భార్యలకి కానీ వాళ్ళ కూతుళ్ళకి కానీ బహుశా ఇట్లా జరిగితే అప్పుడు వాళ్ళు స్పందిస్తారేమో, అప్పుడు ఈ బాధ అర్థమవుతుందేమో. ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి మాత్రం నేను అంటున్నాను, అందరికి కాదు. సెన్స్ లేకుండా ఎవరిని కాపాడటం కోసం ఇదంతా చేస్తా ఉన్నారు ఆ కాలేజీలో. అక్కడ పోలీసులు కూడా నిమ్మక నీరెత్తినట్లు ఉండడం ఏంటి? మొన్నటికి మొన్న మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి చూపించిన ఉత్సాహం మరి ఏది? అక్కడ వాళ్ళు పరారైపోయారు. అక్కడ అసలు ఆ పిల్లలు ఏం చెబుతున్నారు వినండి ఒకసారి, మీకు మధ్య పోతుంది. ఆడపిల్లలు వాళ్ళు రియల్గా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలు, అక్కడ జరుగుతున్నది, ఆ సంఘటనకు సంబంధించి వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఎట్లున్నారు, అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ మాటలోనే వినండి మీరు. ఇది 31st రోజు తెలిసింది సార్. ఆ రోజు నైట్ డీజే పెట్టారు, లైక్ అందరం ఎంజాయ్ చేసాము. నైట్ 1 o'clockకి మా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అప్పుడు కెమెరా ఉంది తెలిసింది. నెక్స్ట్ డే వార్డెన్కి చెప్తే వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. అవి అలానే వస్తాయి, సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. అంటే మా లైఫ్ స్పాయిల్ అవ్వదా? వీడియో రికార్డ్ చేసుకుంది మాది కదా, మాది స్పాయిల్ అవుతుంది కదా. లైక్ వాళ్ళు అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్. ఆ వెంటిలేటర్స్ దగ్గర నుంచి కూడా పెట్టారు అని అంటే ఆమె ఏమన్నదంటే వాళ్ళు చాక్లెట్ వేపర్స్ని బయటికి పడేసిరంట. ఎట్లా పడేస్తాం సార్? మాకు డస్ట్బిన్స్ లేవా పడేయడానికి? మేము చాక్లెట్ వేపర్స్ని వాష్రూమ్ దక్కి పైన వెంటిలేటర్లో పడేస్తామా సార్? ఇదేమన్నా ఉందా సార్ దీనికి? అట్లా బేస్లెస్ కమెంట్ చేసింది సార్ వార్డెన్ ఇన్ఛార్జ్. గ్రిల్స్ గాని అట్లాంటివి ఏం లేదా? వాష్రూమ్ వెనకాల బ్యాక్ సైడ్ గాని అట్లా
అట్లాంటి ఏం లేవు సార్, మొత్తం ఓపెన్ ఉంది సార్, మొత్తం మెష్ ఉంది, కొన్ని అయితే అసలు ఓపెన్గా ఉన్నాయి. మీకు ఎవరి మీద నా డౌట్ ఉండిందా ఎట్లమ్మా? ఆ మెస్లో సర్వ్ చేసే బాయ్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళే ఉన్నారు అక్కడ. సో ఆబ్వియస్లీ వాళ్ళే 12 members. వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి చూసారు, ఇటు బీహార్ సంబంధించిన వారు అంటున్నారు. వార్డెన్ కూడా ఉంది సార్, ఆమె ఏ తప్పు చేయలేదు, ఆమె ఇంతమందికి ఆన్సర్ చెప్తుంది, మరి ఆమె ఎందుకు ఎస్కేప్ అయింది? మార్నింగ్ అంత దొంగతనంగా మా చీకట్లో వెళ్ళాల్సినంత అవసరం ఏముంది ఆమెకి? మా పేరెంట్స్ బయట హాస్టల్స్లో పెట్టలేక కాదు కదా సార్, ఇక్కడ 1,13,500 కట్టించుకున్నారు వాళ్ళు, నెట్ క్యాష్ మొత్తం నెట్ క్యాష్, ఆన్లైన్ కూడా కాదు, మొత్తం నెట్ క్యాష్ కట్టించుకున్న తర్వాత ఎలో చేశారు మమ్మల్ని హాస్టల్లోకి. అయినా కూడా ఒక ప్రాపర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. అంటే ఏంటమ్మా మీ డౌట్? చూసారనా లేకపోతే వీడియో రికార్డ్ చేశారు? రికార్డ్ చేశారు సార్, అవి ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో అసలు ఏం జరుగుతుందో తెలియదు, మాకు కనిపించింది, మాకు దొరికింది ఆ రోజే. అంటే పోలీసులు అయితే ఎటువంటి వీడియోలు దొరకలేదనేసి అంటున్నారు వీళ్ళు. దొరకలేదు అంటున్నారు సార్, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియదు సార్. అదైతే ఇప్పుడు 5 మందిని అదుపులోకి తీసుకున్నారు కదమ్మా, ఇంకొక 6 మందిని మేము ఇంకా నా అనుమానం ఉంది. ఇద్దరు శాంపిల్స్ తీసుకున్నాము, ట్రేస్ అవుట్ చేస్తున్నాము అన్నారు సార్. ఆ డేటా కూడా ఒక మొబైల్లో ఒక యాప్ కూడా లేదు సార్. మీ మొబైల్ అట్లీస్ట్ ఫోన్ అనే యాప్ కూడా ఉండదా సార్? అట్లా ఎట్లుంటుంది సార్? ఒక మొబైల్ ఒక యాప్ లేకుండా మొత్తం డిలీట్ చేశారు వాళ్ళు. అంటే ఎందుకు డిలీట్ చేశారు వాళ్ళు తప్పు చేయనప్పుడు? వాళ్ళంతా అంటే మెస్లో పనిచేసే వాళ్ళు ఎవరమ్మా? మెస్లో పనిచేసే వాళ్ళే సార్, వాళ్ళంతా సర్వ్ చేసే మీద మీకు డౌట్ ఉంది? వాళ్ళందరూ సర్వ్ చేసే బాయ్సే సార్. వాళ్ళు అక్కడ మామూలుగా అయితే ఎవరికి ఎంట్రీ ఉండదు కదమ్మా, ఇక్కడ లోపలికి వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుందా? వాళ్ళకి ఎంట్రీ అంటే వాళ్ళు వర్క్ చేసి అక్కడ ఉంటారనమాట. మీరు అక్కడికి వెళ్తే ఆ గ్రౌండ్ ఫ్లోర్ చిన్న పిల్లోడిలా కనిపిస్తుంది సార్, మొత్తం అట్లుంది. మీరు వెనక వెళ్తే మీరు కవర్ చేసుకోవచ్చు, మొత్తం మీకు కనిపిస్తుంది, అట్లుంది సార్. మొత్తం వెనక వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు, వాళ్ళు వెనక హాస్టల్ బ్యాక్ ఇటు స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకొని మీకు కనిపిస్తుంది మొత్తం. ఎంతమంది ఉంటారమ్మా వాళ్ళకి అక్కడక్కడ? మీకు మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళ మీద మీకు ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవరు లోపలికి ఎంట్రీ ఛాన్స్ లేదు అక్కడ. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అది వచ్చి ఉంటే అక్కడ చిన్న కాంపౌండ్ వాల్ ఉంది, ఆ కాంపౌండ్ వాల్ ఉంది కదా, సో మేబీ అటు నుంచి ఎవరైనా వచ్చే ఛాన్స్ ఉంది, అది చాలా లెస్ ఛాన్సెస్, మాక్సిమం అయితే వీళ్ళే. ఏంటమ్మా నిజంగానే ఉందా? ఎవరైనా అవుటర్స్ వచ్చి లోపలికి దూకి కిటికీలో చూసేంత ఛాన్స్ ఉందా లేకపోతే లోపల వాళ్ళు? 100% ఉంది. అసలు ఇంత వైపు నేను ఇంత హైట్ ఉంటే చూస్తారు, ఇంకా బాయ్స్ ఎంత హైట్ ఉంటారు అక్కడ నుంచి అయితే కన్ఫర్మ్ కనబడుతుంది మొత్తం. అక్కడ మేము ఫస్ట్ డే వచ్చినప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ చూసిరు, అక్కడ గోడ హైట్ ఉంది, ఓకే, ఇక్కడ గోడ హైట్ ఉంది, ఇంకెవ్వరు రారు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్నారు, అక్కడ వాచ్మెన్స్ ఉంటారని ఓకే. కానీ బ్యాక్ సైడ్ మా పేరెంట్స్ చూడలేదు. బ్యాక్ సైడ్ మేము నిన్న మా పేరెంట్స్కి వీడియోస్ పెట్టాము, ఇంతలా ఉందా అని అంటుంది. ఇంత కుప్ప ఇంతవరకే ఉంది, విండో ఇంతవరకు ఉంది, ఇంత తొంగి చూసినా కనబడుతుంది. అసలు హైట్ తక్కువ ఉంది. మళ్ళీ మట్టి కుప్ప పెట్టారు, ఆ మట్టి కుప్ప తీసేసేయాలి కదా, తీయలేదు. మీరు కంప్లైంట్ ఇస్తే ఎందుకు అంత తొందరగా వెళ్ళు? మేము మొన్న వార్డెన్కి ఒకరోజు చెప్పినాం, వార్డెన్కి ఒకరోజు చెప్తే పట్టించుకోలేదు, మళ్ళీ నెక్స్ట్ డే చెప్తే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తే అప్పుడు పట్టించుకున్నారు. అంటే ఎవరమ్మా ఎవరై ఉంటారు అనేసి కేవలం మెస్ వాళ్ళనా అమ్మాయి అన్నట్టు? మెస్ వాళ్ళే, ఇంకెవరు ఉంటారు? అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అంటే మరి అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి ఛాన్స్ ఉందంటే అదంతా మనం క్లోజ్ చేయాలి కదా. మరి అక్కడ బాయ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అనుకుంటున్నా. అక్కడ గోడ కూడా చిన్న ఉంది, ఆ గోడ మొత్తం విన్నారు కదా, అక్కడ వాష్రూమ్స్ బ్యాక్ సైడ్ వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు అసలు. ఇప్పుడు యంగ్ గర్ల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళకు హాస్టల్ ఉంది, దాని వెనకే అక్కడ యంగ్ మేల్ వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారా? హాస్టల్ వాళ్ళు ఏదన్నా కావచ్చు, అక్కడ దూరంగా ఇవ్వాలి, వండేసి వెళ్ళిపోవాలి. అసలు లేడీస్నే పెట్టాలి కదా, బుద్ధి ఉండవసరం లేదా? ఆ మాత్రం మేనేజ్మెంట్కి బుద్ధి లేదా అనే ప్రశ్న ఇప్పుడు అడుగుతుందా లేదా సమాజం? అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న వాళ్ళ మూతిపళ్ళు రాలగొట్టాల. కొంతమంది ఫ్యాకల్టీ, అక్కడ వార్డెన్, వీళ్ళందరూ కూడా ఆ వార్డెన్కి ఉద్యోగం అంటే ఆమె ఉద్యోగం పోద్దేమో, కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, ముందు ఇంకా జాయిన్ అవ్వకపోతే డబ్బులు రావు కదా. కాలేజీ పెట్టిన ఉద్దేశం ఏంటి? డబ్బులు గుంజుకోవడమే ఆయనకి మెయిన్ బాధ్యత, మల్లారెడ్డి గారికి. ఈ బాధ్యత అక్కడ అనేక సందర్భాలు ఆయన కాలేజీల్లో ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి కంప్లైంట్లు, ఫుడ్ బాగలేదని ఒకసారి, ఆ తర్వాత ఆ కాలేజీలు కట్టిన అన్ని కూడా కబ్జాల ల్యాండ్లు అని చెప్పి మరి గవర్నమెంట్ మారిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి గారు అవన్నీ కూడా ఇది చేపించారా లేదా? అది అట్లే పోయింది. మళ్ళీ అన్ని రాజకీయాల భాగం. మళ్ళీ ఆయన మనవరాలు పెళ్లి గుడి మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు వెళ్ళొచ్చారు. అయ్యా మీరు పట్టించుకోకపోతే ఈ విషయం ఇక్కడ హాస్టళ్లలో ఆడబిడ్డలకి ఏ విధమైనటువంటి రక్షణ కూడా ఉండదు అంటానికి ఈ సంఘటన ఉదాహరణ. మీరు అటువంటి సెలబ్రిటీల విషయాల్లోనే మరి పేద ప్రజలకు అన్యాయం జరిగిందని చెప్పి అంతా స్పందించారు కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు,
మరి ఇక్కడ ఆడబిడ్డలకి ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అది వాళ్ళు చూసి హాస్టల్లో ఉంటున్న అమ్మాయిలు స్టూడెంట్స్ చూసి అక్కడ వార్డెన్కి కంప్లైంట్ ఇచ్చి అవన్నీ చేస్తే వాళ్ళ వైపున ఉండాల్సింది పోయి ఆ వార్డెన్ కానీ ఫ్యాకల్టీ కానీ తిరిగి వాళ్ళనే బ్లేమ్ చేయటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు తెగించారు, వాళ్ళ ఉద్యోగాలు పోతాయనే భయం కావచ్చు, మరి కాలేజీ బ్యాడ్ నేమ్ వస్తే మీరేం చేస్తున్నారు అంటే అక్కడ మరి ఇట్లా తిరిగి వాళ్ళ మీదే అలిగేషన్స్ చేసి వాళ్ళనే బ్యాడ్ చేస్తే వీళ్ళకి మంచిగా తర్వాత మళ్ళీ ఇంకా శాలరీలు పెంచడం లాంటివి చేస్తారు. అబ్బా ఆ సంఘటనలో మన కాలేజీ పరువు కాపాడారు అన్నట్టుగా ఇంత దుర్మార్గంగా తయారయ్యారు. అట్లా బతకడం కంటే చచ్చిపోవడం బెటర్ కాదు. ఆడబిడ్డల విషయంలో మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ కామెంట్లు చేస్తున్న ఫ్యాకల్టీ ఎవరైనా సరే అదే మీ భార్యలకి మీ పిల్లలకి జరిగితే ఏంటి అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీ భార్యలకి మీ కూతుళ్ళకి అట్లా జరిగితే వాళ్ళు మీకు ఇట్లా కంప్లైంట్ చేస్తే ఏమి లేదు అదంతా ఉత్తిదే అని మీరు మాట్లాడతారా? మాదచ్చోదులారా, తోలు తీయాలి మిమ్మల్ని. అట్లా మాట్లాడిన వాళ్ళని వదిలిపెట్టవడం, మామూలు వాళ్ళని కాదు, మిగిలిన వాళ్ళకి సంబంధం లేని వాళ్ళని కాదు, అడ్డదిడ్డంగా మాట్లాడి అక్కడ వాళ్ళని బ్లేమ్ చేద్దామని చెప్పి చూస్తున్న సన్నాసులు వాళ్ళ గురించి వాళ్ళని నేను తిడుతున్నా. పర్టికులర్ బాధ్యత రాహిత్యంగా మినిమం కన్సర్న్ లేకుండా మాట్లాడుతున్నవారు. ఎక్కడో ఆడపిల్లల్ని వాళ్ళు లక్షలు కట్టి ఫీజులు కట్టి మరి ఆడ జాయిన్ చేపిస్తే వాళ్ళ హాస్టల్కి రక్షణ లేకపోతే ఇప్పుడు ఎన్ని వీడియోలు తీసిర్రో, ఎంత చేశారో, వాళ్ళు పారిపోయారు, అక్కడ కాల్ చేశారు ఆ ఫోన్లని, అవన్నీ ఆడ బీర్ బాటిల్స్ అవన్నీ చాలా బయటపడ్డాయి అక్కడంతా కూడా. ఇక్కడ ఆడపిల్లల వాష్రూమ్స్ ఇక్కడ ఉంటే వాళ్ళ వెనక వాళ్ళ వేరే వంట చేసే మగవాళ్ళకి వాళ్ళు బ్యాచిలర్స్ వాళ్ళకి ఇక్కడ సేఫ్టీ లేనటువంటి వాష్రూమ్స్ అవి కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా చూస్తే కనపడేటటువంటి హైట్లో ఉన్నటువంటి పరిస్థితి అక్కడ. అంటే అసలు ఆడపిల్లల రక్షణ గురించి మినిమం కన్సర్న్ లేదనేది అక్కడ అర్థమైపోతాం. మరి అక్కడ విద్యార్థి సంఘాలను వెళ్ళనివ్వరు, మరి ఇక్కడ పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఏంటి? ఇది ఖచ్చితంగా అది నిగ్గు తేలాల్సిందే. తర్వాత దానికి బాధ్యులైన వాళ్ళని నిజంగా కాలేజీ పరువు నిలబడాలంటే ఏంటి, ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తే ఆ ఇదికి దుశ్చర్యకి ఒడికట్టిన వీడియోలు సీక్రెట్లుగా తీసిన వాళ్ళ తాట తీస్తే అప్పుడు ఆ కాలేజీకి కదా మంచి పేరు ఉంటుంది. అక్కడ ఆడబిడ్డల విషయంలో తేడా ఉండదు అనేటువంటిది వెళ్తుంది. అంతే తప్ప ఇప్పుడు జరిగిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం, మామూలు దుర్మార్గం కాదు. దీనికి బాధ్యులైన వాళ్ళని కూడా విడిచిపెట్టకూడదు. అంత అమానవీయంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పొద్దున అక్కడ దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టుగా అక్కడ ఉంటున్న ఈ ఆడబిడ్డలు స్టూడెంట్స్ పరిస్థితి తయారయ్యింది. కాబట్టి మనం అంతా స్పందించాలి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఖచ్చితంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తగు చర్యలు తీసుకోవాలి. పోలీసు అధికారులు ఇటువంటి విషయాలు బాగా అంటే బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉంటే ఏమీ చేయకుండా నవ్వటాలు కాదు, సమాజం అంతా గమనిస్తూనే ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ ఆడబిడ్డలకి న్యాయం జరగాల. వాళ్ళు ఎటుబారిపోయారు, ఇంకా ఎన్ని వీడియోలు తీసుంటారు, ఆడ 10 మంది ఉంటే 5 మందినే అరెస్ట్ చేశారు ఇప్పటిదాకా, మిగిలిన 5 మంది ఎటుపోయారు, వార్డెన్ ఎందుకు వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంది. అలాగే కొంతమంది బుద్ధి జ్ఞానం లేని సన్నాసులు ఫ్యాకల్టీ, బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు మా పిల్లలు కాదులే ఏమైపోయినా పర్లేదు అడ్డదిడ్డంగా ఏ ఆరోపణ చేసినా ఓకే అనుకుంటున్నారు. వేధంలో సన్నాసులను ఉద్దేశించి నేను అంటున్నా. అటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళ పైన ఆడబిడ్డలకి అన్యాయం జరుగుతుంటే అక్కడ వాళ్ళ తరపున నిలబడాల్సింది పోయి వాళ్ళే ఇట్లా చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్న సన్నాసు ఫ్యాకల్టీ వాళ్ళకు కూడా శిక్ష పడాల్సిందే. ఇది ఇట్లా తేలిగ్గా మరి అక్కడ ఏపీలో గవర్నమెంట్ గుడ్లవల్లేరు కాలేజీలో ఇట్లా ఆడపిల్లల పైన ఇట్లా జరుగుతుందంటే అప్పటికప్పుడు ఫుల్ పోలీస్ సెక్యూరిటీ పెట్టి అక్కడ చేపించింది ఆ గవర్నమెంట్ అక్కడ. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక సినిమా ఇదిలోనే ఆమె చనిపోయిందని చెప్పి మరి అరెస్ట్ చేపించారు, ఏదో ఒక సెలబ్రిటీని. బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆ స్పందన ఏది కనబడతలేదే. ఆ స్పందన కావాలని చెప్పి ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ తండ్రి ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కలపాల్సిందే. వాళ్ళు ఆ దోషులు ఎవరైనా సరే వాళ్ళకి
శిక్ష గట్టిగా పడాలి. ఇప్పుడు మాట్లాడుతున్న ఆడబిడ్డలను తర్వాత మళ్ళీ వాళ్ళు టార్గెట్ చేస్తారు మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఇంతటితోనే అయిపోలేదు. వాళ్ళ సమస్యని బయటకు తీసుకొస్తే వాళ్ళని టార్గెట్ చేయడం అనేది దుర్మార్గం కాదు. ఖచ్చితంగా ఇది ఇప్పుడు మల్లారెడ్డి గారు కదా, ఆయన రాజకీయ నాయకుడు, ఆయనకు చాలా ఉన్నాయి, ముందు మనం పనికి వస్తాడేమని చెప్పి అధికార పక్షం వాళ్ళు ఆలోచించకుండా మరి ఆయన కూడా ఆయన కాలేజీకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా స్ట్రాంగ్ సెక్యూరిటీ ఇదిని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉండదా లక్షల ఫీజులు అబ్బాయిలకైతే కనీసం ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం అన్నా ఉందట. అదే అమ్మాయిలకి ఖచ్చితంగా హాస్టల్లో జాయిన్ చేయాలంటే ఒకేసారి మొత్తం ఫీజు 1,35,000 ఎంతో కడితేనే హాస్టల్ అకామిడేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి అంట అక్కడ. మరి డబ్బుల దగ్గర అంత పర్ఫెక్ట్గా పీల్చి పిప్పు చేస్తుర్రే. మరి పెళ్లి కావాల్సిన వాళ్ళకు ఒక ఇది ఉంది, మరి వాళ్ళ భద్రత ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి అనే బాధ్యత హాస్టల్ వాళ్ళకి అందరు ప్రతి ఒక్కరికి ఉండాలి కదా. ఈ విషయంలో వాళ్ళ స్టూడెంట్స్ క్లాస్మేట్స్ కూడా అబ్బాయిలు అమ్మాయిలు అనే జెండర్ ఇష్యూ లేకుండా అందరూ కూడా స్పందించాల్సిన సమయం ఇది. ఈ వీడియోను సాధ్యమైనంత మీరు ఇది సౌండ్ వినపడేలాగా కొంచెం షేర్ చేయాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. సెక్యూరిటీ ఆడ తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనం గట్టిగా వాయిస్ వినిపించాల్సిందే. ఇది కాంప్రమైజ్ అయ్యాల్సిన విషయం కాదు. ఇవాళ రోజున ఆ బిడ్డలకు జరిగింది, రేపొద్దున మన బిడ్డలకు జరగదనే నమ్మకం గ్యారంటీ ఏమీ లేదు. మంద కాదులే అని సైలెంట్గా ఉండొద్దు నాయకులారా, చిన్న నాయకులారా, పెద్ద నాయకులారా. సో ఇది ఖచ్చితంగా న్యాయం జరగాలి వాళ్ళకి. అప్పటిదాకా మనం పోరాడుతూనే ఉన్నాం.